ఏఐ ఇన్ జర్నలిజం. బేసిక్‌గా జర్నలిజంలో గూడా ఏఐ వచ్చేస్తుంది. ఇప్పుడు కంటెంట్ రైటింగ్‌కి యాహ్! కానీ, హ్మ్. ఎడిటింగ్‌కి ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా! సో, జర్నలిజంలో ఏఐ యూజ్ ఎలా ఉండబోతుంది? మెయిను చెప్పాలంటే జర్నలిస్ట్‌లకి మాక్సిమం యుటిలైజ్ చేసుకోగలిగితే చాలా బావుంటుందండి. హ్మ్. ఎందుకంటే ఇప్పటిదాకా స్టోరీస్‌ని 1, 2 పర్సెప్షన్స్‌తో మాత్రం రాసేవాళ్ళు. సో, డెఫినిట్‌గా ఇంకాస్త డిఫరెంట్ యాంగిల్స్‌లో రాయటానికి సంబంధించి కూడా యూ కెన్ యూజ్ ద ప్రాంప్ట్స్ అదొకటి. రెండోది కంటెంట్ జనరేషన్‌కి సంబంధించి వీడియోస్ ప్రతిదాన్ని విజువల్‌గా చూపించడానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇంతకుముందు ఒక సీన్‌ని క్రియేట్ చేయాలంటే నిజంగా విజువల్ బయట ఏమైనా దొరుకుతుందా లేదా అని చెప్పేసి వెతికి పట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి సో, ఓకే. ఫలానా దగ్గర ఏదో బ్లాస్ట్ జరిగిందంట, అదంట, ఇదంట అని చెప్పేసని దాన్ని మనం విజువలైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. సో, ఇలా కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎందుకంటే సౌండు, విజువల్‌లో అండ్ ఏదైతే గనక మనం ప్రెజెంట్ చేస్తామో దాంట్లో ఎమోషను. ఈ మూడిటిని మనం రీప్రొడ్యూస్ చేయగలిగితే గనక జర్నలిజం అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ప్రపంచంలో గొప్ప జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళని మీరు చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి దాన్ని ఎమోషనల్‌గా ఆడియన్‌ని కనెక్ట్ చేస్తారు. ఆ ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి సంబంధించిన ఎన్నో టూల్స్ ఈరోజు అందుబాటులోకి వచ్చున్నాయి. కాకపోతే జర్నలిస్టులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏఐని యూజ్ చేసేటప్పుడు ఇవాళ అది ఏఐ ద్వారా జనరేటెడ్ కంటెంట్ అనే ఫ్లేవర్ రాకుండా యూ షుడ్ అప్లై 30, 40% మీ ఓన్ స్టైల్ అనేది రాసుకుంటా వస్తే, ఇప్పుడు నేనున్నాను. నేను ఆర్టికల్ రాయాలంటే 30, 40% నేనే రాస్తాను. రాసిన తర్వాత దీన్ని డెవలప్ చేయమంటున్నాను నేను. హ్మ్. అప్పుడేమవుతుంది మీ ఓన్ ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా దాంట్లో మీ ఓన్ డీటెయిలింగు, మీ డీటెయిలింగ్ అనేది మీ ఇమాజినేషన్ బాగుంటే గనక ఇది ఎప్పుడో ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ క్రితం తీసిన ఫోటోలాగా ఉండాలి అని చెప్పేసని మీరు యాడ్ చేసేదానికి అలాగా అది తెలియకుండా మీరు సింపుల్‌గా ఇలా తయారు చేసి అంటే గనక అది ఇప్పుడు లేటెస్ట్ కాంటెంపరరీగా తయారు చేస్తుంది. పాత డీటెయిల్ ఇవ్వదు. అంటే ఒక దానిని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్న దాన్ని మీ ఓన్ స్టైల్‌ని క్రియేట్ చేసుకుంటే గనక డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళు ఏఐని యూజ్ చేసుకొని బెటర్ జర్నలిస్ట్ కావడానికి స్కోప్ ఉంది.